హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము హోమ్ మేడ్ రాగి మాల్ట్ ప్రిపరేషన్ ఎలాగో చూస్తున్నాము. ముందుగా మనం ముందు రోజే 1 కేజీ రాగుల్ని ఈ విధంగా వాటర్లో నానబెట్టుకోవాలండి. ఈరోజు వాష్ చేసుకుంటున్నాము. వీటిని బాగా నీట్గా కడుక్కోవాలి. 2 సార్లు ఇలాగా బాగా వాష్ చేసుకోవాలన్నమాట రాగుల్ని. అవి కొంచెం వాసన వస్తుంటాయి, అవన్నీ పోయే వరకు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒక క్లాత్ని ఆ గిన్నెకి చుట్టేసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా వడగట్టేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా వాటర్ మొత్తం వెళ్ళిపోయే వరకు ఇలా వడగట్టేసుకోవాలి. ఆ గిన్నె మీద అలాగే ఫిక్స్ చేసేసుకోవాలి కొంతసేపు. ఇప్పుడు మనం వీటిని లైట్గా కొంచెం తడి ఆరిపోయే వరకు ఇలా ఒక క్లాత్ మీద, ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని కొద్దిసేపు ఒక 10 to 20 minutes అలా ఆరేసుకుంటాం అన్నమాట కొద్దిగా. సో దట్ మనకు మొలకలు రావడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మళ్ళీ ఎక్కువ తడిగా ఉన్నాయంటే బూజు వచ్చేస్తుంది అనమాట, మొలకలు రావు. సో కొద్దిగా అలా డ్రై అయ్యే వరకు ఉండి మొలక కట్టేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని మొలకలు కట్టుకోవడానికి ఎలా కట్టాలో చూపిస్తాను, చూడండి. ఈ విధంగా గట్టిగా కట్టేసుకోవడం. ఈ విధంగా గట్టిగా కట్టేసుకుంటే మనకు మొలకలు అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒక తడి లేని ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనము మూట కట్టి పెట్టుకున్నాం కదా, వీటిని పెట్టేసి మూత పెట్టేస్తే వేడి అనేది వస్తుంది, దానికి మొలక వచ్చేస్తుంది. మూత పెట్టేసిన తర్వాత వేడి అనేది వస్తుందంట, దానికి మనకు మొలకలు అనేటివి వచ్చేస్తాయి. మనం మొలక కట్టి పెట్టుకున్నాం కదా నిన్న, చూడండి ఎంత బాగా వచ్చాయో మొలకలు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. వావ్, ఎంత బాగా మొలకలు వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని బాగా ఆరనివ్వాలన్నమాట. ఇలా నీట్గా విడదీసుకొని ఉంటే చాలా తొందరగా ఆరిపోతాయి. ఇదిగోండి, ఈ విధంగా మొలకొచ్చిన రాగులన్నీ ఈ విధంగా పొడిగా అయిపోయే వరకు ఆరబెట్టుకున్నాం అనమాట. మాకైతే 1.5 day పట్టింది ఆరడానికి, కొంచెం క్లైమేట్ కూడా క్లౌడీగా ఉండడం వల్ల. సో ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు కొద్దిగా రాగుల్ని వేసుకుంటూ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. కొంచెం ఓపిక్గా చేసుకుంటే మన ఇంట్లోనే మన చేతులతోనే హెల్తీగా ఉండే రాగి మాల్ట్ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి. కొంచెం సేపు అయ్యాక మంచి అరోమా వస్తుంది, రాగులు వేగిన స్మెల్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది 6 నెలల పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తీసుకుని ఒక అమృతం, ఒక ఔషధం లాంటి ఆహారం అండి. ఎముకలకి ఎంతో మంచిది. ఈ విధంగా
రాగులన్నిటిని వేయించేసుకున్నాము. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా వీటిలోకి యాడ్ చేసేసుకుందాం వేయించుకొని. ఇప్పుడు మనము రోల్డ్ ఓట్స్ని యాడ్ చేసుకుంటున్నాము. 2 glasses ఆఫ్ రోల్డ్ ఓట్స్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇది కంప్లీట్ ఫుల్ ఓల్డ్. సో ఈ ఓట్స్ని యాడ్ చేసుకొని వేయించుకుందాం. అంటే ఈ గ్లాస్ అంటే ఒక 200 grams అనుకోండి. 200 grams రోల్డ్ ఓట్స్ని వేయించుకొని ఈ ఇంతకుముందు పక్కన పెట్టుకున్న రాగుల్లోకి యాడ్ చేసుకోవాలి. ఓట్స్ వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రాగుల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు మెజర్ చేసుకున్న గ్లాస్తోనే 1 glass వరకు పొట్టు పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాం. గుండు పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాము. ఇవి కూడా దొరగా వేయించుకుందాం. మెజర్మెంట్ ప్రకారం చెప్పాలి అంటే ఒక 100 grams అనుకోండి పెసరపప్పు. పెసరపప్పు కూడా వేగిపోయి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే 100 grams వరకు గోధుమల్ని కూడా తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. గోధుమల్ని ఫ్రై చేసేటప్పుడు అవి కొంచెం ఉబ్బుతాయన్నమాట. సో అదే మనకు ఇండికేషన్ గోధుమలు ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులోనే 100 grams వరకు సగ్గుబియ్యాన్ని కూడా వేయించుకుంటున్నాను. సగ్గుబియ్యం కూడా కొద్దిగా వేగాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే 100 grams వరకు బార్లీని యాడ్ చేసుకుంటున్నాం. వీటిని కూడా ఫ్రై చేసుకుందాము. బార్లీ కూడా కొద్దిగా రంగు మారింది. ఇప్పుడు వీటిని కూడా మనము పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే 100 grams వరకు బాదాంని యాడ్ చేసుకుందాం. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాము. బాదాం కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే 50 grams అంటే 50 గ్రాముల వరకు జీడిపప్పును కూడా వేయించుకుందాం. జీడిపప్పు కూడా వేగిపోయింది. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా అన్ని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఫైనల్ ఇంగ్రీడియంట్ అదే ఇలాచీ. ఇవి ఒక 15 to 20 వరకు తీసుకొని వీటిలోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చాలా వేడిగా ఉన్నాయి. బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. దాని తర్వాత పిండి మిల్లుకు తీసుకొని వెళ్ళి వీటిని మెత్తగా మిక్సీ పట్టించుకొని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 గంట ముందర వాటర్లో ఆ పౌడర్ ఒక 1 teaspoon లేదా 2 teaspoons యాడ్ చేసుకొని ఒక 1 hour వరకు పక్కన పెట్టేసుకొని దాని తర్వాత మనం కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. మనకు చాలా బాగా దాని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా హోమ్ మేడ్ హెల్తీ రాగి మాల్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాం. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.